తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దసరా నవరాత్రి పర్వదినాలలో మహర్నవమి రోజున అమ్మవారు దాల్చిన అవతారం మహిషాసురమర్దని అవతారం. ఆ అలంకరణతో సర్వశోభాయమానంగా అమ్మవారి దర్శన భాగ్యం లభించే వణిక్షేత్రంలో వెలిసిన సప్తశృంగిమాత ఆలయ విశేషాలను చూద్దాం. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సప్తశృంగి మాత అభీష్ట సిద్ధి వరప్రదాయినిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు, చండముండ, శుంభ, నిశుంభ తదితర రాక్షసులను వధించటానికి ఆదిశక్తి మహిషాసురమర్దని, చాముండ, చండిక, దుర్గా, కౌశకి తదితర అవతారాలలో అవతరించి శాంతిధామాన్ని స్థాపించిందని స్కంద, మార్కండేయ, దేవీ భాగవతాలలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అలా మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించటానికి సప్తశృంగిమాత వెలసిందని పురాణాల ద్వారా క్షేత్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శక్తి స్వరూపిణి సప్తశృంగిమాత కొలువై ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో సుందర ప్రకృతి అందాలతో అలరారే కొండలు, పర్వతాల నడుమ ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ సప్తశృంగిమాత లీలా విశేషాలతో పవిత్రత నొందింది. మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటిగా, దేశంలో శక్తిమాత క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఓ మనోహరమైన అనుభూతిని మిగుల్స్తుంది. భక్తులకు సుందరమైన మధురానుభూతులను కలిగించే ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది. సప్తశృంగి పర్వతాలు 7 పర్వతాల సమూహం. ఈ క్షేత్రాన్ని వాణి పర్వత పంక్తులని పిలవడం జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం ప్రకృతి రమణీయతతో, కొండలు గుట్టలతో అందంగా మనోహరంగా దర్శనమిచ్చి భక్తులకు మనోహరమైన అనుభూతుల్ని కలుగజేస్తాయి. కొండల నడుమ ఉన్న ఈ మార్గం సప్తశృంగిమాత భక్తులతో రద్దీగా ఉండి ఆయా భక్తుల భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది. అలాగే ఈ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులు కొండలు గుట్టలు మీదుగా వెళుతూ అమ్మవారి ఆలయానికి చేరుకునే దృశ్యం భక్త సంద్రాన్ని గుర్తు చేస్తుంది. ఒక అద్భుత అనుభూతుల్ని భక్తుల మదిలో నిలిపే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ క్షేత్రంలో ఉన్న శివాలయ తీర్థానికి చేరుకుంటారు.
ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న శివాలయ తీర్థం 40 మీటర్ల పొడవుంటుంది. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ శివాలయ తీర్థాన్ని అహల్యామాత నిర్మించిందని చెబుతారు. అలాగే శనకాది మహర్షులు ఈ తీర్థంలో స్నానమాచరించేవారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. శరీర రుగ్మతలను నిర్మూలించే తీర్థంగా విరాజిల్లుతోన్న ఈ తీర్థంలో స్నానాదికాలు చేస్తే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. అదేవిధంగా ఈ తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు పెడితే ఆయా పితృదేవతలు జగదాంబలో ఐక్యమవుతారని చెబుతారు. శివాలయ తీర్థానికి చేరుకున్న భక్తులు ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేసి తరిస్తారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం భక్తుల భజన గీతాలు సంబరాలతో మారుమ్రోగుతూ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తుంది. స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. ఇంద్రాణి, కార్తికేయ, వారాహి, వైష్ణవి, శివ, చాముండ, నారసింహి తదితర 7 దేవతల రూపంగా ఇక్కడ సప్తశృంగి మాత భక్తులకు దర్శనమిస్తుంది. శివాలయ తీర్థంలో స్నానాదికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకొని శివుని మనసా వాచా కొలుస్తారు. అక్కడ అతి పురాతనమైన పరమేశ్వర లింగాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. విచిత్రమైన ఒక అద్భుత లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. సప్తశృంగి మాత ఇక్కడ ఈ క్షేత్రాన వెలవడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భీమాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా హింసించటం మొదలుపెట్టాడట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని అపహరించాడట. దేవతలు భీమాసురుడి ఆగడాలను భరించలేక మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల మేలు కలయికైన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించిందట. అప్పటి నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రం మీదే కొలువైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివదేవుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం సప్తశృంగీమాత పర్వతమూలానికి చేరుకుంటారు. ఇక్కడ భక్తులకు ప్రధాన ద్వారం దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారానికి ముందు ఒక పెద్ద త్రిశూలం దర్శనమిస్తుంది. అమ్మవారి త్రిశూలానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ త్రిశూలానికి ప్రణమిల్లుతారు. అనంతరం ఇక్కడే ఉన్న గుండంలో తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను వేసి మనస వాచ అమ్మవారిని కొలుస్తారు. ఆ తరువాత ప్రధాన ద్వారానికి ఎడమవైపు భాగంలో ఉన్న మహిషాసుర మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో మహిషాసురుడు గేదె రూపంలో దర్శనమిస్తాడు.
అమ్మవారు మహిషాసురుణ్ణి భీమాసురుణ్ణి హతం చేసి సప్తశృంగి కొండలపై కొలువై ఉండడం వల్లే దానికి చిహ్నంగా ఇక్కడ ఈ మందిరంలో మహిషాసురుడి ఇత్తడి విగ్రహాన్ని ఉంచి పూజిస్తున్నారు. వణి పర్వతంపై వెలసిన సప్తశృంగి మాత స్వయంభువు. లోకాన్ని రక్షించటానికి ఆమె ఈ భువిపై వెలసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు మహిషాసుర మందిరంలో మహిషాసురుణ్ణి దర్శించుకున్న అనంతరం సప్తశృంగీమాత కొలువైన కొండకు బయలుదేరుతారు. సప్తశృంగీమాత కొలువైన క్షేత్రం ఎత్తైన కొండ మీద దర్శనమిస్తుంది. ఈ కొండ మీదకు చేరుకోవడానికి భక్తులు అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. వీటిని ఉమాబాయి అనే భక్తురాలు 1710వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. అయినా భక్తులు వ్యయప్రయాసలను సైతం ప్రక్కన పెట్టి ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ స్మరిస్తూ మెట్లను ఎక్కి ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. గర్భాలయం వెలుపలి భాగంలో ఇత్తడితో చేసిన సింహ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి చెంత తానెప్పుడూ ఉంటానన్న విధంగా ఈ సింహం సజీవంగా ఉన్నట్లుగా దర్శనమిస్తుంది. దానికి సమీపంలో ఒక పెద్ద త్రిశూలం ఒకటి కనపడుతుంది. దానిని అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. అలాగే ఇక్కడే ఉన్న హోమగుండం సమీపంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, విశేషార్చనలు జరుపుతూ అనంతరం భక్తులు ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి ఆలయానికి కుడివైపు భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం కనపడుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సప్తశృంగీమాత దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అమ్మా జగజ్జనని ఆదిపరాశక్తి మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లీ అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ కొలువైన సప్తశృంగీమాత శిలారూపం 8 అడుగుల ఎత్తులో అందంగా ఉంటుంది. అమ్మవారి శిలారూపం సింధూరమయమై ఉంటుంది. అమ్మవారికి 18 హస్తాలుంటాయి. ఆ హస్తాలలో మణిమాల, కమలం, బాణం, గద, చక్రం, త్రిశూలం, శంఖం, గంట, పాశం, శక్తి, దండం, ధనుష్, పాన్పాత్ర, కమండలం తదితరాలుంటాయి. ఈ దేవి అష్టభుజాలను అష్టలక్ష్ములుగా భక్తులు భావిస్తారు. వణి పర్వతంపై సప్తశృంగి మాత ఆలయంలో ఏటా చేసే శ్రావణ పూర్ణిమ ఉత్సవాలు నయనానందకరం. అమ్మా భవా
భేరీ నృత్యాలు, గరగలు, విచిత్ర వేషాలు, నృత్య బృందాలు ఇలా ఒక్కటేమిటి తమ శక్తి మేర అన్ని రూపాల ద్వారా అమ్మవారిని స్మరిస్తూ ఉత్సవాలను జరుపుకుంటారు. వాణిలో వెలసిన సప్తశృంగీమాత దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నాసిక్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే భక్తులు నాందూర్ గ్రామం మీదుగా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ నాందూర్ గ్రామం నుంచే సప్తశృంగీమాత పర్వతాలు ప్రారంభమవుతాయి. తల్లి ఆది పరాశక్తి, రక్షించు తల్లి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే కరుణామయి సప్తశృంగి. మహాశక్తిగా అపర కాళిగా పూజలందుకుంటున్న సప్తశృంగి మాత కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.